ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి మంత్రి నారా లోకేష్ కీలక అప్డేట్ వెల్లడించారండి. సెప్టెంబర్ 11వ తేదీన ముఖ్యమంత్రి సమక్షంలో ఫీజు రియంబర్స్మెంట్ అమలు మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల స్కూల్ డ్రాపౌట్లు పెరిగాయని లోకేష్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్నామని తెలిపారు. నాడు నేడు పథకం మన బడి మన భవిష్యత్తు పేరుతో కొనసాగిస్తామని ప్రకటించారు. సిబిఎస్ఈ పరీక్షలు ప్రిపరేషన్ లేకుండా వెళ్లడంతో విద్యార్థులకు నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు అవసరమని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఇక వాటి కోసం ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు, నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు చెప్పారండి. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకున్న విధానాల వల్ల స్కూలుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 35 లక్షలకు పడిపోయిందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. నాడు నేడు పథకం మన బడి మన భవిష్యత్తు పేరుతో కొనసాగుతుందని ప్రకటించారండి.